నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈ డిక్కీ వల్ల అక్షరాల 4,35,000 రూపాయలు లాస్ అయినా. వేణు మోటార్స్లో వెహికల్ కొంటే ఏం ప్లస్? ఇతర వెహికల్స్ గురించి నేను చెప్పలేను, కానీ వేణు మోటార్స్లో కొంటే ఒకటి కన్ఫామ్గా ఏం చెప్పగలుగుతానంటే, చూసుకుందాం. ఒక్కసారి మీరంతా దీన్ని అబ్జర్వ్ చేస్తే మన వెహికల్లో డిక్కీగా వాడతాం. ఈ డిక్కీ వల్ల అక్షరాల 4,35,000 రూపాయలు లాస్ట్ ఒక నెల క్రితం నేను లాస్ అయిన అమౌంట్. ఒక 2 నెలలుగా ఇబ్బంది పడ్డాను. ఈ డిక్కీ వల్ల ఏంది అంత అమౌంట్ అంటారా? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వచ్చింది. కరెక్ట్గా మనం వెహికల్ సేల్ చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజుల్లోపు ఇది కట్ అయిపోయేది. మాకు ఇది తెలిసేది కాదు. కస్టమర్కి ఇచ్చాము, వెహికల్స్కి పోతున్నాయి, ప్రతి ఒక్క కస్టమర్కి ఇవి పోతూ ఉన్నాయి అని కాల్స్ వస్తూ ఉన్నాయి. అరే ఎందుకు పోతున్నాయి అని చెప్పేసి అనుకునే లోపు ఇంకా మారుస్తున్నాం. అది ఎట్లాగా? ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి హైదరాబాద్ పంపించాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ బేర్ చేయాలా, కస్టమర్కి డిక్కీ ఇవ్వాలా. సరే మనకు ఇస్తూ ఉన్నాం, ఇచ్చిన తర్వాత మళ్ళీ డ్యామేజ్. మేమేమనుకున్నాం, ఫస్ట్లో కస్టమర్ డిఫెక్ట్ ఏమనుకున్నాం, చూస్తే కాదు మళ్ళీ డ్యామేజ్. కరెక్ట్గా ఇదే ఎడ్జ్లో పోతున్నాయి అందరికీ. సరే ఈ షిప్మెంటే ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక షిప్మెంట్ వచ్చింది. రాగానే మళ్ళీ అందరికి పంపించాం. అంటే ఒక కస్టమర్కి 2 సార్లు 3 సార్లు కూడా ఇచ్చాం. అలా ఇచ్చిన తర్వాత 3వది కూడా డ్యామేజ్. మాకు అర్థం కాలేదు సార్ ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి అని. ఫైనల్గా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కంప్లీట్గా నాకు వచ్చిన 2-3 షిప్మెంట్స్ కంప్లీట్గా నాకు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత మనము అంటే మిగతా వాళ్ళు అయితే ఏదో అంటే ప్రతి కస్టమర్కి తెలియదు ఇది. దాదాపు ఒక 400 డిక్కీలు, ఎందుకంటే 2 times 3 times అట్లా మార్చుకుంటూ వచ్చాం. ఆ మార్చేలోపు నాకైన ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, ఈ డిక్కీ అమౌంట్ 2 కలిపితే అక్షరాల 4,30,000-40,000 సంథింగ్ ఆ అమౌంట్ లాస్ అయింది. మిగతా వాటిలోకి నాకు వారా ఏమే అంటే, నేను మీకు కాల్ చేస్తే పలికే స్టేజ్లో ఉన్నాం మేము కానీ మా టీం కానీ. సో ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరగరాకూడదు అని చెప్పేసి మేము ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను. ఏదైనా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు నా దగ్గరే కాదు, ఎంత పెద్ద కంపెనీలు అయినా పొరపాటున ఫస్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ ఏవో రానే వచ్చాయి. దాన్ని సరి చేసుకున్నాం. ఇప్పుడు ఎటువంటి కంప్లైంట్ లేదు. అందుకోసమనే ఇప్పుడు నేను వీడియో పరంగా అనౌన్స్ చేస్తున్నాను.